నెక్స్ట్, శివాజీ చేతుల్లో ఓటమి పాలైన మొఘలు సైన్యాధ్యక్షుడు ఎవరు అన్నాడు. అంటే అఫ్జల్ ఖానా, షైస్తా ఖానా, రాజా జైసింగా, రాజా మాన్సింగా. అంటే శివాజీ రోజు రోజుకి మహారాష్ట్ర ప్రాంతాల్లో తన సత్తా నిరూపించుకుంటుంటే ఔరంగజేబుకి నిద్రపట్టలేదు. ఎందుకంటే ఔరంగజేబు ఇందాక మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఈయన సున్నీ మతాన్ని అనుసరించాడు అన్నాడు. అందుకని 1658 నుంచి 1707 వరకు పరిపాలన చేసిన ఔరంగజేబు మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీని ఓడించాలి, లేకపోతే వీడు బీజాపూర్ రాజ్యాలన్నీ ఆక్రమించాడు. ఔరంగజేబు శివాజీ ఏం చేసిండు, 1647లో తోరన్ దుర్గాన్ని ఆక్రమించాడు, 1657లో జావల్ దుర్గాన్ని ఆక్రమించాడు, బీజాపూర్ వాడికి భయపెట్టేటట్టు చేసిండు. ఈ సమయంలో రోజు రోజుకి తన ఇమేజ్ని పెంచుకొని గెరిల్లా దళాన్ని ఏర్పాటు చేసుకొని మొత్తం భారతదేశాన్ని హిందూ రాజ్యంగా తీర్చిదిద్దాలని శివాజీ కలలు కంటున్న విషయం ఔరంగజేబు తెలిసింది. తెలిసి ఔరంగజేబు ఏం చేశాడు, ఈయన్ని ముందే వేసేపోతే ఈయన నాకు పెద్ద అడ్డం వస్తాడని చెప్పి తన మేనమామ షైస్తా ఖాన్, ఓకేనా, ఔరంగజేబు మేనమామ అయినటువంటి షైస్తా ఖాన్ చెప్పిండు, మామ ఈ మధ్యకాలంలో ఎవడో శివాజీ అంట, వాడు రోజు రోజుకి దుర్గాలను చేయించుకుంటూ వస్తాడు, వాడు నా మీదకి వస్తే నాకేవాడు ప్రాబ్లం అని చెప్పి నాకు భయం అవుతుందంటే అప్పుడు వాళ్ళ మామ చెప్పిండు, అల్లుడు నేనున్నా నీకెందుకురా అని చెప్పి శివాజీని బంధించి తీసుకొని వస్తా అల్లుడు, ఇట్లా పోయి అట్లా వస్తా చెప్పి ఈ నిద్రమొక్కుడు వాళ్ళ కొడుకుని తీసుకొని శివాజీ దగ్గరకు వచ్చిండు. వాడు వచ్చిన టైంలో ఇక్కడ మహారాష్ట్రలో వర్షాలు పడుతున్నాయి. అసలు వర్షాలు పడేది తక్కువ, ఇంకొక ఈ మామూలుగా వర్షాలు పడుతుంటే ఈడేం చేసిందంటే ఈ వర్షాల్లో యుద్ధాలు ఎట్లా చేద్దామని అని చెప్పి వర్షాలు అయిపోయినాక యుద్ధం మొదలు పెడదామని చెప్పి కొండల్లో కోణల్లో కూర్చొని బాగా తాగి ఎంజాయ్ చేస్తుండ్రు. ఆ విషయం శివాజీకి తెలిసి శివాజీ ఒకరోజు నైటు తన సైన్యాన్ని తీసుకొని పోయి పెద్ద ఊచకోతకు వస్తాడు. ఊచకోతకు వస్తే వీళ్ళ కొడుకు చనిపోయాడు, వీడి బొట్టలు వేడి బొద్ది పోయి ఔరంగజేబుకి చూపిస్తాడు. ఏమైంది మామ అంటే పోయిందిరా అంటాడు. ఏంటంటే శివాజీ పోయిందంటే లేదురా నా కొడుకు పోయిండు, నా బొట్టను వేలు పోయింది, వాడు మామూలుడు గాడురా అని చెప్పి ఔరంగజేబుకి షైస్తా ఖాన్ చెప్తాడు. అప్పుడు శివాజీని ఓడించటం కోసమే రాజా జైసింగ్ అనేటటువంటి వ్యక్తిని ఔరంగజేబు పంపించాడు. అది సందర్భం వచ్చినప్పుడు చెప్పుకుందాం, ఓకేనమ్మా. నెక్స్ట్ చూడండి, శివాజీ కేంద్ర ప్రభుత్వంలో మంత్రివర్గానికి నాయకత్వం వహించేది ఎవరు అన్నాడు. శివాజీ ఔరంగజేబుకి వ్యతిరేకంగా, ఓకే, ఔరంగజేబు ఎక్కడ, ఈ ఔరంగజేబుకి వ్యతిరేకంగా ఛత్రపతి శివాజీ అనేటటువంటి వాడు 1676 నుంచి 1680 వరకు పరిపాలన చేసిండు. 1670 నుంచి 74 నుంచి 1680 వరకు పరిపాలన చేసిండు. ఈ కాలంలో ఓకేనమ్మా 1674లో రాయగఢ్ కోటలో ఛత్రపతి అనే బిరుదు స్వీకరించి పరిపాలన చేస్తాడు. పరిపాలన చేసేటప్పుడు ప్రధాన కక్షదారుడు ఎవరు, ఔరంగజేబు. ఔరంగజేబుకి వీడికి అస్సలు పచ్చిగడ్డి అయితే బగ్గుమంటది. అప్పుడు శివాజీ ఏం చేసిండు, తన రాజ్యానికి ఏమని పేరు పెట్టిండంటే స్వరాజ్యం అని పేరు పెట్టిండు. ఈ స్వరాజ్యాన్ని పరిపాలన చేయటానికి నేనొక్కనే కాదు, నాకు సేనాపతులు ఉండాలని, నాకు గొప్ప ఉద్యోగస్తులు ఉండాలని చెప్పి శివాజీ కొంతమంది మంత్రులను పెట్టిండు. వాళ్ళని అష్టప్రధానులు, 8 మంది మంత్రులు ఉంటారు కాబట్టి అష్టప్రధానులు అనేటటువంటి వాళ్ళని పెట్టిండు, ప్రధాన మంత్రులని. వాళ్ళల్లో ఒకడు పీస్వా, ఓకేనమ్మా, ఒకడు పీస్వా, 2 అమాత్య, పీస్వా అమాత్య, మూడోది ఓకేనా మంత్రి, మూడో వాడు మంత్రి, ఓకేనా, పీస్వా అమాత్య మంత్రి, 4 సుమంతు, 5 సచివ, 6 సేనాపతి, 7 న్యాయాధీశు, 8 పండిట్ రావు, ఓకేనా, పండిట్ రావు. మళ్ళీ చెప్తున్నా, పీస్వా అమాత్య మంత్రి సుమంతు సచివ సేనాపతి న్యాయాధీశు పండిట్ రావు, 8 మంది. ఈయన ప్రధానమంత్రి, ఓకేనా, ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి, ఇతర మంత్రులకు కోఆర్డినేటర్, చక్రవర్తికి ఇతర మంత్రులకు మధ్య కోఆర్డినేటర్గా ఉంటాడు మంత్రి అనేవాడు. సుమంతు విదేశీ వ్యవహారాలు, సచివ దేశీ వ్యవహారాలు, సేనాపతి ఇక్కడే అవపడుతుంది యుద్ధ వ్యవహారాలు, న్యాయాధీశు న్యాయశాఖ మంత్రి, పండిట్ రావు మత వ్యవహారాలు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమడిగిండు, కేంద్ర ప్రభుత్వంలో మంత్రివర్గానికి నాయకత్వాన్ని ఎవరు ఇస్తారన్నాడు. ఫస్ట్ వాడు ఎవరు, పీస్వా. అందుకని శివాజీ మంత్రివర్గంలో పీస్వా ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. నెక్స్ట్, శివాజీ వసూలు చేసిన చౌతు నిష్పత్తి అంచనా వేయబడిన ఒక జిల్లా ఆదాయంలో అన్నాడు. అంటే శివాజీ తన రాజ్యంలో ఎవరినైనా అంటే శివాజీ ఎవరి మీద కానీ ఛత్రపతి శివాజీ ఎవరి మీద కానీ యుద్ధానికి వెళ్ళింది అనుకో, వాళ్ళని ఓడించింది అనుకో, ఓకేనా,
శివాజీ ఎవరినైనా ఓడించిందనుకో, ఓడిపోయినోడు ఏమవుతాడు? సామంతుడు అవుతాడు. ఈ సామంతుడి మీద శివాజీ 2 రకాల ట్యాక్స్ వసూలు చేస్తాడు. ఒకటి చౌత్ అనేటటువంటి పన్ను వసూలు చేస్తాడు, రెండోది సర్దేశ్ముఖి అనే పన్ను వసూలు చేస్తాడు. చౌత్, సర్దేశ్ముఖి అని 2 పన్నులు వసూలు చేస్తాడు. చౌత్ అంటేనేమో 1/4 వంతు, సర్దేశ్ముఖి అంటేనేమో 1/10 వంతు. చూడండి, చౌత్ అంటే 1/4 వంతు, సర్దేశ్ముఖి అంటే 1/10 వంతు. మళ్ళీ చెప్తున్నా, ఈ 2 ట్యాక్సులు ఓడిపోయినటువంటి సామంతుల మీద వేసేటటువంటి పన్ను, శివాజీ వేసే పన్నులు. ఎందుకంటే మహారాష్ట్ర రాజ్యం అప్పట్లో బాగా డెవలప్ లేదు, వ్యవసాయం లేదు, ఏమీ లేదు. అయితే మరి రాజ్యం కొనసాగాలంటే ఎవరి మీద పడితే వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళాలి, వాళ్ళ దగ్గర నుంచి పరిహారం తీసుకోవాలి. అందుకని తెలివిగా ఈ పన్నులు విధించాడు. కొంతమంది చరిత్రకారులు ఏమంటారంటే చౌత్ అనేది ఒక్కటే సామంతుల మీద వేసే పన్ను. సర్దేశ్ముఖ్ అంటే ఏంటంటే తన స్వరాజ్యంలోనే కింది స్థాయి ఉద్యోగస్తులు, కింది స్థాయి అధికారులు ఉంటారే, తన కింద ఉన్న అధికారులు ఉంటారుగా, వాళ్ళ మీద ఈయన వేసిన పన్నుని సర్దేశ్ముఖి అంటారు. ఏదేమైనా ఈ 2 ట్యాక్సులు. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా శివాజీయే ఈ పన్నులు ప్రవేశపెట్టిందా అంటే లేదు, ఈయనకి వేరే ఆయన ఇన్స్పిరేషన్ అయ్యాడు. ఆయన ఎవరయ్యా అంటే గోవా ప్రాంతాన్ని చౌతియా అని ఒక రాజు పరిపాలన చేసిండు. శివాజీ కంటే ముందు గోవా ప్రాంతాన్ని చౌతియా అని ఒక రాజు పరిపాలన చేసిండు. ఈయన ఏం చేసేవాడంటే ఎవరి మీద కన్నా యుద్ధానికి వెళ్ళి వాళ్ళని ఓడించి తన పేరు మీదనే చౌత్ అనే పన్ను ప్రవేశపెట్టిండు. అందుకని చూడు, చౌతియా పేరు మీద చౌత్ అనే పన్ను వచ్చింది. దీని గురించి తెలుసుకున్న శివాజీ ఈయన్ని ఆదర్శంగా తీసుకుని తర్వాత కాలంలో తన రాజ్యంలో ఇంప్లిమెంటేషన్ చేశాడు. ఓకేనమ్మా. నెక్స్ట్, హిందూ పాదుషాహి లేక అఖిల భారత సామ్రాజ్యం అనే ఆదర్శాన్ని చేపట్టినటువంటి పేష్వా ఎవరు అన్నాడు. హిందూ పాదుషాహి అంటే ఈ భారతదేశాన్ని మొత్తాన్ని హిందూ రాజ్యంగా చేయాలని చెప్పి కంకణం కట్టుకున్నటువంటి భారతదేశ చక్రవర్తి ఎవరు, భారతదేశంలో పేష్వా ఎవరు అన్నాడు. అంటే బాలాజీ విశ్వనాథ, మొదటి బాజీరావా, బాలాజీ బాజీరావా, ఓకేనా, సదాశివరావు అన్నాడు. వీళ్ళంతా కూడా మహారాష్ట్రకి పీష్వాలుగా ఆయా సందర్భాల్లో పనిచేసిన వాళ్ళు. మరి ఎవరు హిందూ పాదుషాహి అంటే ఒకటో బాజీరావు అనేటటువంటి వ్యక్తి ఏం చేశాడంటే మహారాష్ట్ర నుంచి మన ప్రస్థానం ఢిల్లీ మొత్తం ఇండియా మొత్తాన్ని ఆక్రమించాలి అని చెప్పి భారతదేశంలో హిందూ పాదుషాహి రాజ్యాన్ని స్థాపించాలని కలలుగన్నటువంటి చక్రవర్తి, కరుడుగట్టిన హిందూ పీష్వా ఎవరంటే ఒకటో బాజీరావు. ఓకే, నేను పేరు మీద బాజీరావు మస్తానీ అనే సినిమా కూడా వచ్చింది ఆ మధ్యకాలంలో. ఓకేనా, ఈయన ఆ మాట అన్నాడు. నెక్స్ట్ చూడండి, 3వ పానిపట్టు యుద్ధం నుండి అత్యధిక లాభాన్ని పొందింది ఎవరు అన్నాడు. అంటే మరాఠాలు పొందారా, ముస్లింలు పొందారా, ఆంగ్లేయులు పొందారా, పఠాన్లు పొందారా? ఎక్సలెంట్ బిట్టు, ఇండైరెక్ట్. ఓకేనా, 3వ పానిపట్టు యుద్ధంలో అత్యధిక లాభాన్ని పొందిందంటే అసలు పానిపట్టు యుద్ధం నుంచి ఎక్కువగా లాభాలు పొందింది ఎవరు అన్నాడు. ఇది ఇండైరెక్ట్ బిట్ అండి, అసలు మామూలు బిట్టు కాదు. విషయం ఏంటంటే అసలు ఈ బిట్టుకి ఆన్సర్ చేయాలంటే వాళ్ళకి ఎంత సబ్జెక్ట్ తెలిసి ఉండాలండి. 3వ పానిపట్టు యుద్ధం అంటే చూడండి, సదాశివరావు బావు అనేటటువంటి వాళ్ళు ఇప్పుడు ఇక్కడ అగపడ్డారు మనకి. చూడండి, సదాశివరావు బావు, బాలాజీ బాజీరావు, మొదటి బాజీరావు, బాలాజీ విశ్వనాథ్ అన్నమే. వీళ్ళు మహారాష్ట్ర పీష్వాగా కొనసాగుతున్నప్పుడు 1748వ సంవత్సరం నుంచి ఒకడు ఆఫ్ఘన్ ప్రాంతం నుంచి దండయాత్రకు వస్తాడు ఇండియాను ఆక్రమించుకోవాలని. ఇండియాను ఆక్రమించుకోవటం కాదు, ఇండియాలో దోపిడీ చేయాలని చెప్పి అహ్మద్ షా అబ్దాలీ అనేటటువంటి వాడు మన భారతదేశానికి ఇన్స్టాల్మెంట్లో దండయాత్రకు వస్తుండేవాడు. 1748 నుంచి 1761 వరకు ఇండియా మొత్తం మీద 7 సార్లు దండయాత్ర చేసిండు అహ్మద్ షా అబ్దాలీ. మరి ఇప్పుడు ఇదెందుకు చెప్తున్నాం 3వ పానిపట్టు యుద్ధం అంటే, అహ్మద్ షా అబ్దాలీ మహారాష్ట్రల మీదకి రాలే, వాడు వచ్చి ఉత్తర భారతదేశం మొత్తం దోచుకొని పోతుండేవాడు. మహారాష్ట్రల జోలికి రాలేదు, ఉత్తర భారతదేశాన్ని దోచుకొని పోతున్నప్పుడు 1748 నుంచి అప్పుడు ఆ మొఘల్ చక్రవర్తి ఎవరంటే ఒకటో మహమ్మద్ షా అనేవాడు ఉన్నాడు. అంటే ఒకటో మహమ్మద్ షా దగ్గర నుంచి వీడు వస్తాడు, వాళ్ళని ఓడిస్తాడు, దోచుకొని పోతాడు. వీళ్ళు ముస్లిమ్సే కానీ వాడు దోచుకొని పోతాడు. ఈ టైంలో మహారాష్ట్రలో కలలు కంటారు, ఈ దేశాన్ని మొత్తాన్ని విస్తరింపజేయాలి మన మహారాష్ట్ర ఖ్యాతినని. ఇలా వస్తున్న అహ్మద్ షా అబ్దాలీకి మహారాష్ట్ర చక్రవర్తుల్ని అంటే మహారాష్ట్రలో జోలికి రాలేవాడు, మొఘల్ చక్రవర్తుల జోలికి వచ్చి వాళ్ళని ఓడించిపోతుండేవాడు. ఆ టైంలో రెండో షా
రెండో శాలం అనే మొఘలు చక్రవర్తి పరిపాలన చేస్తున్నప్పుడు 1761 సంవత్సరంలో అహ్మద్ షా అబ్దాలి మొఘల్ చక్రవర్తికి వర్తమానం పంపించిండు. అరే నేను యుద్ధానికి వస్తానా, నేను ఓడిస్తా, జాగ్రత్త, నేను రెడీగా ఉండి అన్నాడు. ఆ సమయంలో మొఘల్ చక్రవర్తి ఏం చేసిందంటే, నిజం చెప్పాలంటే ఔరంగజేబు దగ్గర నుంచి ఛత్రపతి శివాజీకి ఔరంగజేబుకి పడదు, పీస్వాలకి మొఘల్ చక్రవర్తులకు పడదు. వీళ్ళిద్దరికీ అంటే మొఘల్ చక్రవర్తులకి మహారాష్ట్ర పరిపాలనకి పచ్చిగడ్డి అయితే బగ్గుమంటది. అయినా కూడా ఆ ఇగోలన్నీ పక్కన పెట్టి ఈ మొఘల్ చక్రవర్తి 1761లో వీడి నుంచి అహ్మద్ షా అబ్దాలి నుంచి కాపాడుకోవటం కోసం వీళ్ళ దగ్గరికి మహారాష్ట్ర వాళ్ళ దగ్గరికి వచ్చి బతీలాడిండు. ఏమనంటే, నాకు మీకు ఎన్ని శత్రుత్వాలున్నా అవన్నీ పక్కన పెడదాం. ఈ అహ్మద్ షా అబ్దాలి అనేవాడు ఊరికి ఇన్స్టాల్మెంట్లో వచ్చి మన ఉత్తర భారతదేశాన్ని దోచుకొని పోతాడు. వాడు ఈ మధ్యనే నాకు వర్తమానం పంపించాడు, రెడీగా ఉండరా, నేను ఓడించడానికి వస్తాను అన్నాడు. నాకు భయం అవుతుంది, దయచేసి పాత శత్రుత్వాలన్నీ పక్కన పెట్టి నాకు ఇది సపోర్ట్ ఇరా అని చెప్పి మహారాష్ట్ర వాళ్ళని అడిగాడు. అప్పుడు మహారాష్ట్రలకు అర్థమైంది, ఎప్పుడో ఛత్రపతి శివాజీ కలలు కన్నాడు ఈ భారతదేశాన్ని మొత్తాన్ని ఏకం చేసి పరిపాలన చేయాలని. అదేవిధంగా ఒకటో బాజీరావు కలలుగా అన్నాడు, ఏమని, హిందూ పాదుషాహీ రాజ్యాన్ని స్థాపించాలని. ఇప్పటికి నెరవేరుతుంది. అహ్మద్ షా అబ్దాలి గారిని ఓడించడానికి ఈ మొఘల్ చక్రవర్తికి మనం సపోర్ట్ ఇస్తున్నట్టు ఇచ్చి వాడిని ఓడించి పంపించిన తర్వాత వీడిని కూడా ఓడించి ఇండియాను ఆక్రమించుకుందాం, మన కలలు ఫలిస్తాయని చెప్పి మొత్తం మహారాష్ట్ర సైన్యాన్ని మొత్తాన్ని ఏకం చేశారు. వీళ్ళు ఏకం చేసి 1761 సంవత్సరం జనవరి 14వ తారీఖు నాడు సంక్రాంతి పండగ రోజున యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో అహ్మద్ షా అబ్దాలి అంటే ఎవరు అంటే ఆఫ్ఘన్ చక్రవర్తి అయిన అహ్మద్ షా అబ్దాలికి మహారాష్ట్ర పీస్వాలకి మధ్య యుద్ధం జరిగితే ఆ యుద్ధంలో మహారాష్ట్ర వాళ్ళు ఘోరంగా చనిపోయారు, ఘోరంగా ఓడిపోయారు. చాలా రక్తపాతం జరిగింది. ఒక విధంగా మూడో పానిపట్టు యుద్ధంలో మహారాష్ట్ర వాళ్ళకి చావు దెబ్బ తగిలింది. దీనివల్ల ఎవరు ఈ పై వాటిలో ఎవరు బాగా లాభపడ్డారంటే ఆంగ్లేయులు బాగా లాభపడ్డారు. ఆంగ్లేయులు ఎందుకు లాభపడ్డారంటే, మహారాష్ట్ర వాళ్ళని ఓడించటం మన వల్ల కాదు, మహారాష్ట్రలకి గెరిల్లా సైన్యం ఉంటుంది, మహారాష్ట్రకి ఛత్రపతి శివాజీ ఇచ్చిన ఇన్స్పిరేషన్ వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళకి అండగా ఉంటుందని భయపడి అసలు మహారాష్ట్రలో జోలికే రావాలంటే భయపడుతున్న ఆంగ్లేయులకి ఒక్కసారిగా ఆలోచన వచ్చింది. ఎక్కడో దారిన పోయే దానయ్య అనేటటువంటి అహ్మద్ షా అబ్దాలి వచ్చి మహారాష్ట్రలని బాగా ఓడించాడు, మనం తలుసుకుంటే మహారాష్ట్రను ఓడించడం పెద్ద కష్టం కాదని చెప్పి రుజువు చేసిన యుద్ధం ఏదంటే మూడో పానిపట్టు యుద్ధం. అంటే భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు అందరినీ ఓడించారు, కానీ మహారాష్ట్రలో జోలికి పోవాలంటే ఒకప్పుడు భయపడ్డారు. కానీ మూడో పానిపట్టు యుద్ధంలో మహారాష్ట్ర ఓడిపోయేసరికల్లా వాళ్ళలో ధైర్యం వచ్చింది, మనం కష్టపడితే మనం కూడా సాధించవచ్చు అని. అందుకనే చూడు, మూడో పానిపట్టు యుద్ధంలో అత్యధిక లాభాన్ని పొందింది ఎవరంటే ఆంగ్లేయులు. నెక్స్ట్, ప్లాసీ యుద్ధంలో బెంగాల్ సైన్యానికి నాయకత్వం వహించింది ఎవరు అన్నాడు అంటే సిరాజ్ దౌలా, మీర్ కాసిం, మీర్ జాఫర్, సుజా ఉద్దౌలా అన్నాడు. అసలు ప్లాసీ యుద్ధం ఏంది అని అంటే 1757 సంవత్సరం జూన్ నెల 23వ తారీఖు నాడు ప్లాసీ యుద్ధం జరిగింది. ప్లాసీ అనేది బెంగాల్లో ఒక ప్రాంతం. ఈ యుద్ధం ఎవరెవరికి జరిగిందంటే సిరాజుద్దౌలా అనేటటువంటి వాడికి వర్సెస్ రాబర్ట్ క్లైవ్ అనేవాడికి జరిగింది. రాబర్ట్ క్లైవ్కి సిరాజుద్దౌలాకి యుద్ధం జరిగిందే ప్లాసీ యుద్ధం. ఈ యుద్ధం ఇప్పుడు ఏమన్నాడు, బెంగాల్ సైన్యానికి నాయకత్వం వహించింది ఎవరంటే సిరాజుద్దౌలా అనేటటువంటి వాడు నాయకత్వం వహించాడు. ఓకేనమ్మా, సిరాజుద్దౌలా అనేవాడు నాయకత్వం వహించాడు. అసలు రాబర్ట్ క్లైవ్ బ్రిటిష్ వాడు సిరాజుద్దౌలాను ఎందుకు ఓడించడానికి ప్లాసీ యుద్ధం చేసిందంటే, సిరాజుద్దౌలా ఈ బెంగాల్ రాజ్యానికి 1756లో వాళ్ళ తాతయ్య ఆలీవర్దీ ఖాన్ తర్వాత చక్రవర్తి అయ్యాడు. సిరాజుద్దౌలా యంగ్ డైనమిక్ 24 సంవత్సరాల వయసులో చక్రవర్తి అయ్యాడు. వీడి లక్ష్యం ఏంటంటే బెంగాల్ ప్రాంతంలో వ్యాపారం చేసుకుంటున్న ఐరోపా వాళ్ళందరినీ బెంగాల్ నుంచి తీసి అవతల పడేయాలి. బెంగాల్ మొత్తం స్వదేశీ వ్యాపారమే జరగాలి, విదేశీయులు ఎవరు ఇక్కడ వ్యాపారం చేసుకోవటానికి వీల్లేదు. ఎందుకంటే విదేశీ వ్యాపారం వల్ల స్వదేశీ వ్యాపారస్తులు బాగుపడటం లేదు. వాళ్ళని పంపిస్తే అందరూ స్వదేశీ వస్తువుని కొనుక్కుంటారు, ఈ దేశం బాగుపడుతుందని చెప్పి కాంక్షించాడు సిరాజుద్దౌలా. దీనికోసం 1756లో చక్రవర్తి అయిందో కాలేదో ఐరోపా కంపెనీ వాళ్ళందరినీ కూర్చోబెట్టి చెప్పాడు, ఇప్పటిదాకా ఏం జరిగిందో నాకు తెలియదు, ఇప్పటి నుంచి ఒక లెక్క ఏందో తెలుసా, నేను వచ్చాను, ఐరోపా వాళ్ళందరూ ఇక్కడ నుంచి ఖాళీ చేసిపోవాలి, లేకపోతే తోలు తీస్తానని చెప్పిండు. అప్పుడు
బ్రిటిష్ వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళంతా బెంగాల్ దాదాపు ఖాళీ చేశారు. ఈ సమయంలో బ్రిటిష్ వాళ్ళు ఖాళీ చేయలేదని తెలిసి 1756 సంవత్సరం జూన్ నెల 20వ తారీఖు నాడు బ్రిటిషు వ్యాపారస్తులంతా కూడా ఈ బెంగాల్లోని కలకత్తా దగ్గర కాసిం బజార్లో వ్యాపారం చేసుకుంటుంటే వాళ్ళందరినీ తీసుకుని పోయి కలకత్తాలో ఒక చీకటి గదిలో బంధించాడు. తెల్లవారుసరికి 16 మంది మిగిలారు. దాదాపు చనిపోతే దీన్నే బ్లాక్ హోల్ ఆఫ్ కలకత్తా అని చెప్తారు. అంటే తమ బ్రిటిష్ ఉద్యోగస్తులను చంపాడన్న కారణంతో బ్రిటిష్ వాళ్ళు రాబర్ట్ క్లైవ్ని సిరాజ్దౌలాను ఓడించడానికి పంపించారు. అప్పుడు సిరాజ్దౌలాకి రాబర్ట్ క్లైవ్కి మధ్య ఈ ప్లాసీ యుద్ధం జరిగింది. ఈ ప్లాసీ యుద్ధంలో ఫైనల్గా రాబర్ట్ క్లైవ్ అనేవాడు గెలిచిండు. ఎందుకు గెలిచిండంటే ఈ దుర్మార్గుడు మీర్ జాఫర్ అనేవాడు నమ్మించి మోసం చేసిండు సిరాజ్దౌలాని. వీడు ఈ సిరాజ్దౌలా దగ్గర సేనానాయకుడు, కానీ వీడు ముందే అమ్ముడు పోయి వీనికి మోసం చేయటం వల్ల ప్లాసీ యుద్ధంలో సిరాజ్దౌలాని చంపేశారు. ఈ ప్లాసీ యుద్ధానికి భారతదేశ చరిత్రలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే బెంగాల్లో బ్రిటిష్ వారి అధికార స్థాపన జరిగిన యుద్ధం ఏదంటే ప్లాసీ యుద్ధం. అంతేకాదు బట్టలు మూటలు నెత్తిని మీద పెట్టుకొని వీధిని తిరిగి అమ్ముకోవటానికి వచ్చిన బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో ఏరియాలను ఆక్రమించుకోవటం అంటూ జరిగిందంటే మొట్టమొదటిసారిగా బెంగాల్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. బెంగాల్ ప్రాంతాన్ని ఎప్పుడైతే ఆక్రమించారో బ్రిటిష్ వాళ్ళు ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. వాళ్ళు పట్టిందల్లా బంగారం అయింది, భారతదేశాన్ని దోచుకోవటానికి దారి తీసింది. ఇది ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, 1760లో బ్రిటిష్ వారితో చేసుకున్న ఒప్పందం ప్రకారం హైదరాబాదు నిజాం ఉత్తర సర్కారులు ఇచ్చేందుకు అంగీకరించాడు. దీనికి కానీ వారు అతనికి ఒక రాజ్యాధినేతకు వ్యతిరేకంగా సహాయం చేయాలి. అంటే వాడికి అది ఇక్కడ స్టోరీ ఏంటంటే 1766లో నిజాం ఆలీ ఖాన్ అనే వ్యక్తి బ్రిటిష్ వాళ్ళతో ఏం చేశాడు, ఒక ఒప్పందం చేసుకుండు. దాన్ని ఎవరు ఒప్పందం చేసిందంటే కాన్రేగుల జోగి పంతులు అనే ఒక దుబాసి అనేవాడు పోయి ఈ నిజాం అలీ ఖాన్తో మాట్లాడిండు. ఏమని, నీ రాజ్యంలో తెలంగాణ ఉంది, కోస్తా ఉంది, రాయలసీమ ఉంది. దీంట్లో కోస్తా జిల్లాలు బ్రిటిష్ వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళకి ఇవి కావాలంట, నువ్వు ఇవ్వు అని చెప్పి ఈయన తెలుగు భాషలో పార్షిక భాషలో నిజాం అలీ ఖాన్కి చెప్పిండు. అప్పుడు నిజాం అలీ ఖాన్కి అప్పులు ఉన్నాయి. అంటే తన సైనిక ఉద్యోగస్తులకి జీతాలు ఇచ్చుకోవటానికి కూడా ఈయన దగ్గర డబ్బులు లేవు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళకి ఏమని చెప్పిందంటే, నేను ఇస్తా కానీ నాకు ఒక కోరిక ఉంది. ఏంటి ఆ కోరిక అంటే, నాకు బద్ధశత్రు బరోడా రాజు ఉన్నాడు. ఆ బరోడా రాజుని నేను ఓడించాలంటే మీరు సైనిక సహాయం చెయ్యాలి. ఓకే, సైనిక సహాయం చేయాలి. అలా చేస్తానంటే నేను ఉత్తరాంధ్ర జిల్లాలను ఇస్తాను. ఎంతకి ఇస్తానో తెలుసు, ఉత్తరాంధ్ర జిల్లాలో ఒక గుంటూరు జిల్లా తప్పితే మిగతా 6 జిల్లాలు ఇస్తా. ఎంతకి 15 లక్షల రూపాయలకి ఇస్తా. ఈ ఒప్పందం ఓకే అయితే డీల్ ఓకే చేయండి, నేను సపోర్ట్ ఇస్తా అని చెప్పిండు. దాని ప్రకారంగానే నిజాం నవాబు బరోడా రాజుతో యుద్ధం చేయడానికి బ్రిటిష్ వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు. కాన్రేగుల జోగి పంతుల మధ్యవర్తిత్వం వల్ల 15 లక్షల రూపాయలు తీసుకొని నిజాం అలీ ఖాను ఉత్తరాంధ్ర జిల్లాలను బ్రిటిష్ వాళ్ళకి తీసేసుకున్నారు. తర్వాత చూడండి, ఒక గుంటూరు జిల్లాని 7 లక్షల రూపాయలకి 1788వ సంవత్సరంలో నిజాం మళ్ళీ బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చిండు. ఓకేనా, ఇదంతా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏపీపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నటువంటి గ్రూప్ 2 పిల్లలకి ఈ బిట్టు చాలా అవసరం. ఈ కాన్రేగుల జోగి పంతులు ఎవరు, నిజాం అలీ ఖాన్ ఎవరు, ఏ సంవత్సరంలో ఏ ప్రాంతాలు ఇచ్చారు, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా. నెక్స్ట్, 3వ ఆంగ్లేయ మరాఠా యుద్ధాన్ని నిర్వహించిన గవర్నర్ జనరల్ ఎవరు అన్నారు. ఆంగ్లేయులకి మరాఠా వాళ్ళకి మొత్తం యుద్ధాలు ఎన్ని జరిగినాయి అంటే 3 యుద్ధాలు జరిగినాయి. వాటిని ఆంగ్లో మరాఠా యుద్ధాలు అంటారు. 1775 నుంచి 1802 వరకు, 1775 నుంచి 1782 వరకు ఫస్ట్ యుద్ధం జరిగింది. ఓకేనా. రెండోది 1802వ సంవత్సరం నుంచి 1805వ సంవత్సరం వరకు రెండోది జరిగింది. 1817వ సంవత్సరం నుంచి 1818వ సంవత్సరం వరకు మూడోది జరిగింది. ఫస్ట్ యుద్ధంలో మరాఠా వాళ్ళు గెలిచారు. దాన్ని సాల్బే సంధి అంటారు, సాల్బే సంధి. రెండో యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళు గెలిచారు, దీన్ని రాజుఘాట్ సంధి అంటారు. మూడో యుద్ధంలో కూడా బ్రిటిష్ వాళ్ళే గెలిచారు. ఇక్కడ సంధి ఏంటంటే పూనా సంధి జరిగింది. ఈ సంధి జరిగేటప్పుడు గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ హేస్టింగ్స్. అప్పుడు పీస్వా ఎవరంటే 2వ బాజీరావు.
ఈ రెండో బాజీరావుకి లార్డ్ హేస్టింగ్స్కి మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం, ఓకేనమ్మా, లార్డ్ హేస్టింగ్స్కి మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం ఏంటంటే, మీరు ఓడిపోయారు కాబట్టి ఇక నుంచి పీస్వా అనే పదవిని రద్దు చేస్తున్నాం. 1818 నుంచి భారతదేశంలో పీస్వా పదవిని రద్దు చేస్తున్నామని చెప్పారు. అందుకని లాస్ట్ పీస్వా ఎవరంటే రెండో బాజీరావు అంటారు. పీస్వా పదవిని రద్దు చేసినటువంటి వ్యక్తి ఎవరంటే లార్డ్ హేస్టింగ్స్ అంటారు. ఓకేనమ్మా. 3 యుద్ధాలు, లాస్ట్ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళు గెలిచారు. 2 యుద్ధాల్లో, రెండో యుద్ధం 3 యుద్ధాల్లో బ్రిటిష్ వాళ్ళు గెలిచారు. 3వ యుద్ధంలో ఫైనల్గా బ్రిటిష్ వాళ్ళు గెలిచి మహారాష్ట్ర ప్రాంతాన్ని ఆక్రమించుకొని పీస్వా పదవిని రద్దు చేసి ఆయనకి పెన్షన్ ఇవ్వటం జరిగింది. మీకు తెలుసు, రెండో బాజీరావుకి పిల్లలు లేరు, లేకపోతే దత్తపుత్రుడు నానాసాహెబ్ అనేవాడిని దత్తత తీసుకుండు. అంటే అప్పుడు తీసుకోలేదు. తర్వాత కాలంలో ఏమైందంటే, వీడు ఓడిపోయిన తర్వాత పీస్వా పదవిని రద్దు చేసేటప్పుడు నీకు సంవత్సరానికి 5 లక్షల రూపాయలు ఇస్తాంరా అన్నారు. సరే అన్నాడు. ఒక చిన్న రిక్వెస్ట్ అండి అన్నాడు. ఏంటన్నారు, నాకు ఇంతవరకు పిల్లలు పుట్టలేదు, ఒకవేళ రేపు భవిష్యత్తులో పుడితే నాకు ఇచ్చినట్టే పెన్షను నాకు కొడుకు కూడా ఇస్తారా అన్నారు. ఇస్తాం లేపు అని చెప్పారు. దాని మీద బాండ్ పేపర్ మీద రాశారు, నీ కొడుకు కూడా భరణం ఇస్తామని. సీన్ కార్డు చేస్తే వీడికి పిల్లలు పుట్టలేదు. ఒక పోరగాన్ని దత్తత తెచ్చుకుండు. వాడే నానాసాహెబ్. ఈ నానాసాహెబ్ని దోండే పంత్ అంటారు. దోండే పంత్, ఓకేనా, దోండే పంత్ అనే పేరుతో పిలుస్తారు. ఈ పోరగాన్ని దత్తత తెచ్చుకుంటే తర్వాత వీళ్ళ నాన్నతో పాటు వీడికి కూడా పెన్షన్ ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఎప్పుడు 1818 నుంచి ఇలా ఫ్యామిలీకి పెన్షన్ ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఫస్ట్ తండ్రికి ఇచ్చారు, తర్వాత కొడుక్కి ఇచ్చారు. తర్వాత చూడండి 1848 వరకు అట్నే నడిచింది సినిమా. 1848లో లార్డ్ డల్హౌసీ అనేవాడు వచ్చిండు. డల్హౌసీ వీడు మొనార్కు. వీడేమన్నాడంటే, అసలు భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు ఏమేమి ఎక్స్ట్రా డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు అంటే, అనవసరమైన దుబారా ఏమైనా చేస్తారా అని చెప్తే కొన్ని పెన్షన్ల రూపంలో డబ్బులు పోతున్నాయి అని తెలిసింది. దాంట్లో నానాసాహెబ్ రెండో బాజీరావు కొడుకైన నానాసాహెబ్కి పెన్షన్ ఇస్తారని తెలిసింది. అప్పుడు వాడు తీసి ఏమని చెప్పిందంటే, నువ్వు మీ నాన్నకి ఒరిజినల్ కొడుకువి కాదు, అడాప్టెడ్ సన్ను అంటే దత్తపుత్రుడివి, అందుకని నేను నీకు పెన్షన్ ఇవ్వను పో అన్నాడు. వీడేం చేసిండు, ఇంట్లో ఉన్న బాండ్ పేపర్ని తీసుకొని చూపించిండు. దాంట్లో ఏముంది, నీ కొడుకుకు కూడా ఇస్తామన్నారు. అంటే మా నాన్నకి నేను కొడుకునేగా, మన నాకెందుకు ఈరా అంటాడు. ఒరే నువ్వు మీ నాన్నకి ఒరిజినల్ కొడుకు కాదురా అంటే, ఆడ దత్త కొడుక, పెంచుకున్న కొడుక, అడాప్టెడ్ సన్ అని లేదు కదా, నీ కొడుకు అన్నారు. మా నాన్నే అంట కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నాకు ఇవ్వాలంటే వీడు ఇవ్వమంటేనే చూడు, వీడు 1857 సిపాయిల తిరుగుబాటులో ప్రత్యేకంగా పూణే నుంచి పోరాటం చేసిండు. ఓకేనా, ఒకసారి కాన్పూర్, తర్వాత ఫస్ట్లో పూణేలో ఉండేవారు, కాన్పూర్ నుంచి పోరాటం చేసిండు. అర్థమైన ఈయనకి ఎవరు తాంతియా తోపే వీళ్ళందరూ కూడా సపోర్ట్ ఇచ్చారు. అది మనం సందర్భం వచ్చినప్పుడు చెప్పుకుందాం. నెక్స్ట్ ఇది దానికి సంబంధించిన విషయం. మిగతాయి మరో చాప్టర్లో అధ్యయనం చేద్దాం.